మాజీ ఎమ్మెల్యే సుధాకర్ నుండి రక్షణ కల్పించండి. బాధితురాలికి ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం మరియు ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ లైంగిక వేధింపులకు గురైన బాలికా కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను లైంగికంగా వేధింపులకు గురి కాబడిన బాలికా కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ రజక వృత్తిదారుల సంఘం మరియు ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సైలెంట్ అనా 2019 నుంచి 2023 వరకు మేము వాళ్ళ ఇంట్లో పని పోతుంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఊక సెక్స్ వీడియోస్ చూపించి లైంగికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు.
అందుకు నేను ఇంకొక రోజు వీడియో తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి చూపించి చెప్పినాం. అందుకే మేము కేసు పెట్టి నాకు న్యాయం కావాలి అనుకుని ఇక్కడికి వచ్చినాం. పోక్సో యాక్ట్ రేపు కేసు 2 టౌన్లో కేసు రిజిస్టర్. మరోసారి స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి చెప్పు. కానీ 2023 వరకు నేను వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తుంది. అప్పటి నుంచి నన్ను వీడియోస్ నుంచి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు. నన్ను ఈ విషయం బయటకు చెప్తే మా అమ్మ వాళ్ళను చంపేపిస్తాని, మా అమ్మ నాన్నని చంపేపిస్తాని మమ్మల్ని బెదిరించినాడు. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము భయపడి ఉన్నా. ఈ విధంగా అట్లానే చేస్తుండే. ఇంకా ఈ విషయం ఇంట్లోకి చెప్పి ఇంట్లో వాళ్ళమంతా పోయి కేసు పెట్టినాము. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్. మాకు న్యాయం జరగదు. సంఘం మాకు న్యాయం జరగాల సార్. మా పాపకి ఇలాంటి చేసినాడు. మాకు 4 ఆడపిల్లలు, మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా ముగ్గురు చేసి 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగాల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు. మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము మాకేమన్నా ఉద్యోగము, మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు, ఏమో ఒకటి ఉద్యోగము, మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై, అవమానాలకు గురై, మానభంగానికి గురైనటువంటి దస్తగీరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని 2019 నుంచి తన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం. కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, ఈమెకి న్యాయం చేయాలి. ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోనెండ్ల మండలం వాళ్ళ సొంత ఊరు కుల్మాల గ్రామం, అక్కడ పనులు లేక ఒక రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నారు. 4 కూతుర్లని 3 కూతుర్లకు పెళ్లి చేసింది. లాస్ట్ అమ్మాయి ఆ అమ్మాయికి చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదే కాదు, ఆ అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. అతని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్స్గ్రేసియా అమ్మాయికి 25 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని సంఘం డిమాండ్ చేస్తుంది. లేని ఇంతతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీకి కానీ హోంమంత్రికి కూడా ఈ విషయం పైన చేస్తాం. ఈరోజు అందుకని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం చాలా రోజుల నుంచి కోరుతూ ఉంది. మహిళల పైన, మైనర్ బాలికల పైన, రజక వృత్తిదారుల పైన వృత్తికి పోయినప్పుడు చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ తరలో ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే సామాజిక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.